అందరికీ నమస్కారం. మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? కొత్తగా జుట్టు పెరగడం తగ్గిపోయిందా? మార్కెట్లో దొరికే నూనెలు వాడినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన సహజ పరిష్కారం తీసుకొచ్చాను. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ప్రత్యేక నూనెతో జుట్టు లాలడం తగ్గి కొత్త జుట్టు సహజంగా పెరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఈ నూనె ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి, ఎంత కాలంలో ఫలితం వస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. అవసరమైన పదార్థాలు: కొబ్బరి నూనె 1 కప్పు, కరివేపాకు 1 గుప్పెడు, ఉసిరికాయ ముక్కలు, ఆవల 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆముదం నూనె, క్యాస్టర్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఆలోవెరా జెల్ 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా ఒక పాన్లో కొబ్బరి నూనె వేసి మెల్లగా వేడి చేయండి. అందులో కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు, మెంతులు వేసి తక్కువ మంటపై 10 నుంచి 15 నిమిషాలు మరిగించండి. పదార్థాలు నల్లగా మారే వరకు వేయించాలి. బర్న్ కాకుండా జాగ్రత్త. తరువాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ నూనెను వడకట్టి ఆముదం నూనె మరియు ఆలోవెరా జెల్ కలపండి. బాగా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఉపయోగించే విధానం: ఈ నూనెను వారానికి 2-3 సార్లు తలకు రాసుకోవాలి. వేడివేడిగా అంటే స్లైట్లీ వామ్గా వాడితే ఇంకా మంచిది. వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. కనీసం 1-2 గంటలు లేదా రాత్రంతా ఉంచి తర్వాత తలస్నానం చేయండి. ప్రయోజనాలు: జుట్టు రాలడం తగ్గిస్తుంది, కొత్త జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది, తల చర్మానికి పోషణ ఇస్తుంది, చుండ్రు సమస్య తగ్గిస్తుంది, జుట్టు మందంగా మెరిసేలా చేస్తుంది. జాగ్రత్తలు: మొదట చిన్న ప్రదేశంలో పరీక్ష అంటే ప్యాచ్ టెస్ట్ చేయండి. రెగ్యులర్గా వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది. సరైన ఆహారం అంటే ప్రోటీన్, ఐరన్ కూడా తీసుకోవాలి. ముగింపు: ఈ సహజ నూనెను క్రమంగా ఉపయోగిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. కాబట్టి కెమికల్స్కి బదులుగా ఇలాంటి సహజ మార్గాలను ప్రయత్నించండి. మీ జుట్టు మీకు ధన్యవాదాలు చెబుతుంది. ఇలా మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని ఈ సహజ నూనెను క్రమంగా వాడితే జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.